దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది. ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల విషలాగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. ఎందుకంటే ఒక తల్లి గాని తండ్రి గాని తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు గాని అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు గాని తామే తల్లిదండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకునే నమ్ముతాం. అట్లాంటిది ఈరోజు సడన్ గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. కేవలం చావులే కాదు, దాదాపు 500 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు. ఈ విషాహారం తినడం వల్ల, కల్తీ ఆహారం తినడం వల్ల, అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, గతంలో పేద పిల్లలు బాగుండాలి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో 1000 గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రుల లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవత హృదయంతో ఆ 36 కుటుంబాలు ఏవైతే గుండె కోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి. ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూచిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాట అన్నది, అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటాయని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాడ్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తున్నాం. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్లకు పాపం అభం శుభం తెలియని వయస్సు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేసిజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద, పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ
వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి.